నాక్ 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 ఉమెన్స్ డే. అయితే ఈ ఉమెన్స్ డేకి ఎన్నో చోట్ల మహిళలందరూ కూడి చాలా సెలబ్రేషన్స్ చేసుకుంటారు, ఎన్నో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చేసుకుంటారు. అలాగే మహిళలు పలానా చోట అభివృద్ధి చెందుతున్నారు అంటారు, మనం ఎంత అభివృద్ధి చెందామని మాట్లాడుకుంటారు. అలాగే మహిళలు అణచివేయబడుతున్నారంటారు, ప్రోగ్రెసివ్ అవుతున్నారంటారు, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఎన్నో ఉమెన్స్ డే ఫంక్షన్స్కి నేను కూడా గెస్ట్గా వెళ్ళడం జరిగింది. కొంతమంది మహిళలు అయితే స్టేజ్లెక్కి భారతదేశాన్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటారు. భారతదేశంలో మహిళలకు స్వేచ్ఛ లేదని, మహిళల్ని పూర్తిగా అణచివేస్తున్నారని, అసలు భారతదేశంలో పుట్టడం వాళ్ళ కర్మ దరిద్రమని ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. ఒక్క వాస్తవం అయితే నేను చెప్పాలి, భారతదేశంలో మహిళలకి చాలా చాలా స్వేచ్ఛ ఉంది. ఎస్, ఇదే భారతదేశంలో మహిళ ఆకాశంలో సగమని చెప్తారు. ఇక్కడ ఆడవాళ్ళు పూజించబడితే దేవతలను పూజించినట్లే అని చెప్తారు. మరి ఇవన్నీ ప్రాక్టికల్గా జరుగుతున్నాయంటే, యాక్చువల్లీ చెప్పాలంటే ఎక్కడైనా సరే మనం ఒక సమాజంలో బ్రతుకుతున్నప్పుడు సమాజంలో మనుషులందరి మెంటాలిటీ ఒకలా ఉండదు. మగవాడి మెంటాలిటీ అందరిది కూడా ఒకలా ఉండరు. కూతుర్ని సపోర్ట్ చేసి చదివించి ఉద్యోగాన్ని పంపించే తల్లిదండ్రులు కొంతమంది అయితే, ఆడపిల్లకు పెద్ద చదివేందుకు లిమిటెడ్గా చదివేసి పెళ్లి చేసేస్తే పని అయిపోతుంది అని ఆలోచించే తల్లిదండ్రులు ఈ రోజుల్లో కూడా చాలామంది ఉన్నారు. అలాగే ఆడపిల్లల్ని పెంచే విషయంలో అమ్మ నాన్న ఇద్దరు ప్రధాన పాత్ర పోషిస్తారు. ఇక్కడ ఏంటంటే మగవాడు ఎక్కువ సమానం, ఆడది తక్కువ సమానం అంటూ ఇంటి నుంచే పెంచడం వల్ల మగవాడు విచ్చలవిడిగా ఫ్రీగా బయట తిరగొచ్చు, కానీ ఆడది మాత్రం చాలా పద్ధతిగా ఉండాలి. అంటే ఆడపిల్లల్ని తిరగమని నేను అనట్లేదు, కానీ ఉద్యోగ అవకాశం, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, మా ఇంట్లో మా అమ్మ అయితే చాలా స్ట్రిక్ట్గా ఇంటి దగ్గర తలదించుకొని స్కూల్ దగ్గరే తల ఎత్తాలి అని చెప్పి రూల్స్ పెట్టి పెంచింది. కానీ నేను నాకు నచ్చిన పని చేస్తానన్నప్పుడు వాళ్ళు కఠినంగానే వద్దని చెప్పారు. నేను వాళ్ళని ఒప్పించుకొని తర్వాత నాకు నచ్చిన ఫీల్డ్లోకి నేను పని చేసుకుంటూ ఉన్నాను. అలాగే నా సన్నిహితులు చాలామంది అబ్బాయిలే ఉన్నారు. వాళ్ళు గౌరవం ఇవ్వరా అంటే ఖచ్చితంగా ఇస్తారు. వాళ్ళ ఆడపిల్లల్ని చదివించట్లేదా, వాళ్ళ భార్యలను ఉద్యోగాలకు పంపించట్లేదంటే ఖచ్చితంగా పంపిస్తారు. సో సందర్భానుచితంగా ఎవరు ఎక్కడ పని చేయాలో అక్కడ. కానీ ఆడది మగాడు సమానం అంటే శారీరక సమానం అయితే ఖచ్చితంగా కాదు. అది హైలీ ఇంపాసిబుల్. అది ప్రకృతి అసలు ఏ రకంగానూ కూడా ఒప్పుకోదు. కానీ సెరెబ్రల్ ఈక్వాలిటీ అంటారు, అంటే ఆలోచన సరళిలో గౌరవంలో ఆమెకి సరైనటువంటి గౌరవం దక్కాలి అని. సగం చోట్ల దక్కుతుంది, సగం చోట్ల ఖచ్చితంగా దక్కట్లేదు. అణచివేసేటటువంటి మగ మనస్తత్వం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఆడదాన్ని అణచివేసే ప్రక్రియలో ఒక మగాడే ప్రధాన పాత్ర పోషిస్తున్నాడా అంటే నేనైతే ఒప్పుకోను. ఈ పాత్రలో ఆడదాని భాగం కూడా ఉంది. సో చాలా సందర్భాల్లో చూసుకుంటే ఇంట్లోనే ఒక్కొక్కసారి తల్లిదండ్రులే ఆమెను అణిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు, అన్నదమ్ముళ్ళు అణిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు, భర్త అణిచే ప్రయత్నం చేస్తుంటాడు, అత్తగారైతే భయంకరంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ అందరూ అనేటటువంటి అంశాన్ని పక్కన పెట్టి సగం మంది 50% మంది అలా ఉంటారు, 50% మంది ఇలా ఉంటారు. కానీ ఎప్పుడైతే మైక్ చేతికి దొరికిందో మైక్ పట్టేసేసుకొని ఆడదానికి సమానత్వం లేదు, ఆడదానికి గౌరవం లేదు, ఆడదాన్ని తొక్కేస్తున్నారు, ఆడదాన్ని నొక్కేస్తున్నారు, ఆడదాన్ని లొంగదీస్తున్నారు, అసలు స్వేచ్ఛ లేదు ఈ భారతదేశంలో, అసలు ఏ రకంగా స్వేచ్ఛ లేదు, పూర్తి స్వేచ్ఛ లేదు, ఇలా మాట్లాడే వాళ్ళకి చెప్తున్నా. అంత స్వేచ్ఛ లేని నువ్వు మైక్ పట్టుకొని ఎలా మాట్లాడగలుగుతున్నావు? అంత స్వేచ్ఛ లేని గౌరవం లేని నువ్వు మీడియా ముందుకు వచ్చి ఎలా మాట్లాడగలుగుతున్నావు? కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఆడదానికి స్వేచ్ఛ లేదు అని చెప్తూనే నువ్వే స్వేచ్ఛగా భారతదేశంలో మాట్లాడుతున్నావు. భారతదేశంలో మహిళకి స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛకున్న లిమిట్స్ని మనం ఫాలో అయితే ఎవ్వరూ మనల్ని డిస్టర్బ్ చేయరు అని నేను చెప్పను. ఖచ్చితంగా 90% డిస్టర్బ్ చేయరు, 10% పీపుల్ డిస్టర్బ్ చేస్తారు. ఎందుకంటే నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్, రాక్షస గుణం కలిగినటువంటి మనుషులు సమానంలో, నెగిటివ్ మైండ్ సెట్ కలిగిన పీపుల్, రాక్షస గుణం కలిగినటువంటి పీపుల్ సమాజంలో ఉంటారు. కాబట్టి అందులో పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. పురుషులు అయితే శారీరకంగా అబ్యూస్ చేస్తారు, లేకపోతే శారీరకంగా మొలస్టేట్ చేస్తారు, లేదా శారీరకంగా కోరుకుంటారు, లేదా శారీరకంగా నష్టపరుస్తారు. మరి స్త్రీలు ఏం చేస్తారు? మానసికంగా ఖచ్చితంగా నష్టపరుస్తూనే ఉంటారు. అలాగే నిజంగా చూసుకుంటే కూడా చాలా మంది ఆడపిల్లల్ని ట్రాఫికింగ్ చేసే వాళ్ళలో ఆడవాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారు మగవాళ్ళకంటే. ఆ విషయం కూడా మర్చిపోద్దు. సో ఇక్కడ ఆడదాన్ని అణిచివేసే విషయంలో ఆడవారు ఉన్నారు, మగవారు ఉన్నారు. పూర్తిగా మగవారే అని చెప్పే అంశాన్ని నేను ఒప్పుకోను. సరే, ప్రపంచవ్యాప్తంగా ఉమెన్స్ డే అనేది ఒకటి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒక డే ఉండాలి కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సాధించిన సక్సెస్ల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకేమన్నా సాధించబోతామా అనే దాని గురించి మాట్లాడుకుంటే చాలా మంచిది. ఆ రోజు కూడా స్టేజ్లు ఎక్కేసేసి మాకు ఫ్రీడమ్ లేదని మళ్ళీ అదే ఫ్రీడమ్ని వాడుకుంటూ మాట్లాడటం అయితే కరెక్ట్ అయిన అంశం కాదని నేను చెప్తున్నాను. సో మహిళా మూర్తులందరికీ కూడా మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, మనం ఏం సాధించాము, మన జీవితంలో ఏం సాధించాము, మన కుటుంబం విషయంలో ఏం సాధించాము అన్నది చాలా చాలా అవసరం. సమాజంలో సాధించింది ఒక్కటే సక్సెస్ కాదు. మన కుటుంబ పరంగా, మన స్నేహితుల పరంగా, మన రిలేషన్షిప్స్ పరంగా మనం ఎవరితో ఎలా ఉన్నాము అనే దాని విధంగా అన్నింటిలో మనం ఏ రకంగా సక్సెస్ సాధించాము. ఎందుకంటే బంధాలు, అనుబంధాలు, ఆర్థికం అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి.
వీటన్నింటినీ బేరీజు వేసుకుంటూ ఎంత సంతోషంగా ఉన్నామో అన్న విషయాన్ని కూడా ఆలోచించుకుంటూ జీవితంలో కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తూ, సమాజాన్ని బ్యాలెన్స్ చేస్తూ, ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేస్తూ అన్నింటినీ మనం ఈక్వల్గా ఎలా సమాజంలో నడుస్తూ ఉన్నాము. పొద్దున్న లేస్తే చాలు ఫెమినిజం, ఫెమినిస్టు అనే ఫేక్ వర్డ్స్ మాట్లాడకుండా, సో ఆడది శారీరకంగా ఎప్పుడు మగాడి కంటే తక్కువే, కానీ ఆలోచన విధానంలో మాత్రం ఖచ్చితంగా సమానం ఉండాలి. గౌరవం విషయంలో మాత్రం ఖచ్చితంగా సమానం ఉండాలి. సో ఆ సమానత్వం సాధించే విషయంలో పోరాటం చేయడంలో తప్పేం లేదు. ఎందుకంటే మన దేశానికి స్వతంత్రం కూడా పోరాడితేనే వచ్చింది. ఏదైనా పోరాడితే వస్తుంది. మనకు లేదు అన్న దాని విషయంలో పోరాడాలి తప్ప ఉన్నదాన్ని కూడా లేదు లేదు అని పదే పదే నెగిటివ్ మాటలు మాట్లాడుకోవడం వల్ల మనకు వచ్చేది ఏం లేదు. సో స్టే పాజిటివ్, స్టే హెల్దీ. మరొకసారి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.